మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మరోసారి బుజ్జగింపులు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. ఈ నెల 25న జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మరోసారి కాంగ్రెస్ బుజ్జగింపులు చేస్తోంది. జీవన్ రెడ్డితో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. అసలు వారు ఏం మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డితో? ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఒకసారి ఫోన్ లో జీవన్ రెడ్డితో మాట్లాడగా ఈ సంబంధించి పార్టీ మారే విషయం పైన అయితే ఆయన కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. దీంతో ఇన్ఛార్జి నిన్న హైదరాబాద్ వచ్చారు. దీంతో పార్టీ ముఖ్య నేతలకి బాధ్యత అప్పగించారు. మంత్రులు శ్రీధర్ బాబు అలాగే అడ్లూరి లక్ష్మణ్, డిసిసి అధ్యక్షుడు సంబంధించి మేడికల సత్య ముగ్గురు కూడా కాసేపటి క్రితమే జగిత్యాలలోనే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సంబంధించి ఆ పార్టీ ముఖ్య నేతలకు సంబంధించి ఆయన సంబంధించి అందరూ కూడా తాను పార్టీ మారబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నెల 25న జగిత్యాల వేదికగానే తాను పార్టీ మారినట్టు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన దాదాపుగా రంగం సిద్ధం చేసినట్టుగా కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా భావిస్తున్న నేపథ్యంలో సీనియర్ నేతను సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోనే ఉండే విధంగా చొరవ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్తే నష్టమని భావిస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు బుజ్జగింపులు అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్టీ మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే సంబంధించి పార్టీలో గానీ అటు ప్రభుత్వంలో గానీ ఏదైనా పోస్టు ఇస్తామని ఒక హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేకుంటే తన నిర్ణయాన్ని యథావిధిగా అమలు చేస్తారని చూడాలి. 25న మాత్రం ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల బుజ్జగింపుల సంబంధించి వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, తనకంటే జూనియర్ అయిన శ్రీధర్ బాబు అలాగే మంత్రి అడ్లూరి యొక్క మాటలను వింటారా లేదనేది చూడాలి. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.